హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సైరా సే హాయ్. నమస్కారం. సాంప్రదాయిని సుప్పిని. ఈ ఇంటెలిజెంట్ గర్ల్కి నేను ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకొని వచ్చిన అనమాట. ఇంటర్వ్యూ కాదా? క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ పేపర్. ఓకే సర్లే. ఒక ఎర్రటి సముద్రంలో ఒక బ్లూ కలర్, బాగా వినండి మీరు కూడా, బ్లూ కలర్ స్టోన్ వేస్తే ఏమవుతుంది? కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రెడ్ బ్లూ స్టోన్. నీకు కూడా తడుస్తుంది. కోల్డ్ అంత లాగ్ చేయకుండా కోల్డ్ నోస్కే ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇది ఐస్ మధ్యలో ఉంటుంది కాబట్టి. 60 నిమిషాలు ఆగకుండా పరిగెత్తితే ఏమవుతుంది? ఇది వచ్చేసి అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటైజింగ్ సిస్టమ్ అనమాట. దీనితో మనం ఇంట్లో ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మన గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ గ్లూకోజ్ మీటర్ CR2032 బ్యాటరీతో వస్తుంది. దానితో పాటు మనకు ఒక ల్యాన్సింగ్ డివైస్, 10 టెస్ట్ స్ట్రిప్స్, 10 పీసెస్ ల్యాన్సెట్, ఒక క్యారీయింగ్ కేస్, ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది. దీనికి USB వచ్చేసి చాలా తక్కువ బ్లడ్ శాంపిల్తో 5 సెకండ్స్లోనే టెస్ట్ రిజల్ట్ని మనకి చూపిస్తుంది. మనం ఇందులో బ్యాటరీ పెట్టి ఫస్ట్ టైం కానీ ఆర్ బ్యాటరీ చేంజ్ చేసుకునే ప్రతిసారి డేట్ అండ్ టైం సెట్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్డ్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు యూజర్ మాన్యువల్లో ఉంటాయి. ల్యాన్సెట్ కవర్ ఓపెన్ చేస్తే మనకు నీడిల్ కనిపిస్తుంది అండ్ దెన్ మాన్యువల్ ఆ ల్యాన్సెట్ నీడిల్ని ల్యాన్సింగ్ డివైస్లో పెట్టాలి అండ్ మనకు నచ్చిన లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను లెవెల్ 5 సెట్ చేసుకున్నాను. మనం ల్యాన్సింగ్ డివైస్ని పుల్ చేసి ఇక్కడ ఉన్న ఆరెంజ్ బటన్ని ప్రెస్ చేసి మనం మన ఫింగర్ని బ్లడ్ శాంపిల్ కోసం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక టెస్ట్ స్ట్రిప్ తీసుకొని యారో మార్క్ కిందకి ఉన్న సైడ్ని డివైస్లోకి ఇన్సర్ట్ చేయాలి. డివైస్ని ఆన్ చేయాలి. ఇప్పుడు స్ట్రిప్ మీద ఉన్న నంబర్ని డివైస్కి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎస్ నొక్కి 3 టెస్ట్ టైప్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ సొల్యూషన్ టెస్ట్, బిఫోర్ మీల్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ మీల్ టెస్ట్. నేను ఆఫ్టర్ మీల్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు బ్లడ్ శాంపిల్ని ఈ స్ట్రిప్కి టచ్ చేస్తే 5 సెకండ్స్లో మన టెస్ట్ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండికేషన్ ఏం రాలేదు. ఇఫ్ నార్మల్గా లేకపోతే ఇక్కడ రిస్క్ ఇండికేటర్ వస్తుంది. టెస్ట్ అయిపోయాక స్ట్రిప్ అండ్ నీడిల్స్ని డిస్పోజ్ చేసేయాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సైరా సే హాయ్. నమస్కారం. సాంప్రదాయిని సుప్పిని. అంటే ఇంటర్వ్యూ అనింది కొంచెం ఇట్లా హీరోయిన్ లాగా బిల్డప్ ఇద్దామని. మరి నేనే పనికొచ్చినట్టు కూర్చున్నా కదా ఇక్కడ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పందాన్ని కదా నీ. ఈ ఇంటెలిజెంట్ గర్ల్కి నేను ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకొని వచ్చిన అనమాట. ఇంటర్వ్యూ కాదా? క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ పేపర్. ఓకే సర్లే. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగరా? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? మీ ఊరు కాదా? తిరుపిల్లా. సో విషయం ఏంటి? అమ్మ నువ్వు చెత్త కుప్పలో దొరికావన్నది. నీకు ఒక వీడియో పంపించిన కదా మొన్న. చెత్త కుప్ప ఇన్బడే నాకు ఇమాజినేషన్ వస్తుంది అన్నట్టు. ఇట్లా పెద్ద చెత్తకుండా గటారు ఉంటుంది అక్కడ, అది ఇట్లా అంత పెద్ద చెత్తకుండా ఎట్లా గుర్తుంటుంది? అది అక్కడ దొరికింది కాబట్టి అని గుర్తు లేదు. నిన్న అక్కడి నుంచి నేనే లేపుకొచ్చిన. నిన్నే ఒక లేపాలి వాళ్ళు నన్ను లేపుకొచ్చిన. చెప్పు మరి ఎంతసేపు ఎంత తాగా తీస్తూ అట్లా మళ్ళా మర్చిపోయినానే ఇంట్రో. ఏం చెప్పాలనుకున్నానని చెప్పని. క్వశ్చన్ పేపర్ అన్న చిన్నగా ఉండు నువ్వు కాకుండా పోతా ఉన్నా కదా. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్స్ నాకు తెలియదు. అవి చాలా 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 ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రమే చెప్పరు. చెప్పరు చెప్పరు మేము ఈజీగా చెప్పగలుగుతాం. ఇంకా మీరైతే అసలు చాలా కష్టం, మీరు చెప్పలేరు. కానీ మీరు ట్రై చేసిన కింద నీకు ఆన్సర్ తెలియని వాడికి నేను ఎందుకు ఆన్సర్ చెప్తాను? నేను చెప్పా. నోరు మూసుకొని చెప్తావు. చెప్పా. ఎందుకంటే నువ్వు కెమెరా ముందు చెప్పే, లైవ్ వేసే చెప్పే. చెప్పండి నేను. నీకు ఆన్సర్ తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ నీతో ఎవడు మాట్లాడుతూ అడిగిందానికి ఆన్సర్ చెప్పు. సో ఇప్పుడు నీకు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ ఇండస్ట్రీ
నీకు అడిగే ఒక ప్రశ్నకి అల్లకల్లోలం అవుతావు. ఓకేనా? అల్లకల్లోలం. ఒక ఎర్రటి సముద్రంలో ఒక బ్లూ కలర్, బాగా వినండి మీరు కూడా, బ్లూ కలర్ స్టోన్ వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నాకు తెలియదు, నన్ను అట్లా చూడద్దు. నువ్వు చెప్పు. అంటే ఇష్టంలోకి పని పాటు ఉండదా? వాళ్ళు ఎందుకు పని వాడు ఎలాంటి సముద్రంలో స్టోన్ వేస్తారు అంటే తెలియక అడుగుతున్నా చిన్నగా. క్వశ్చన్ ఎవరు అడగాలి? ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఏమవుతుంది? కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రెడ్ బ్లూ స్టోన్. తొందరగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 2 ఎర్రటి సముద్రంలో బ్లూ స్టోన్ వేస్తే ఏమవుతుంది? 4 5 6 7 బ్లూ స్టోనే అవుతుంది. 8. చెప్పు, ఆన్సర్ తెలుసా తెలియదా? బ్లూ స్టోన్ అనుకుంటున్నా. ఎర్రటి సముద్రంలో బ్లూ కలర్ స్టోన్ వేస్తే బ్లూ స్టోన్ అవుతుందా? దాని తర్వాత క్యారెట్ లైన్ తనిష్కి కూడా అవుతుంది. అవ్వచ్చు. కాదు, నీకు కూడా తడుస్తుంది. వాళ్ళందరూ ఇట్లా పోను అన్న ఫీలింగ్ నిజంగా నాకే అనిపిస్తుంది. చెప్పాను నేను, ఎక్కువ తెలివితేటలుండి బాగా ఇంటెలిజెంట్ పీపుల్ అయితే చెప్పలేరని చెప్పి. ఇప్పుడు రెండోది అయితే ఇక అసలు క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. చెప్తే ఏమిస్తావు? రాంగ్ ఆన్సర్ చెప్తే ఏమిస్తావు? నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. నీ జీవితం లేదు ఇయ్యలే కానీ చెప్పు, అడుగు. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నా? ఇది మ్యాక్స్లో కొన్నాను. బిల్ ఎవరు కట్టారే? నేనే కట్టుకున్నా. ఓకే, అంటే ఉట్టి అట్లా దొంగ తెచ్చిందా? సో విషయం ఏంటంటే, మళ్ళీ అయితే అనుకున్నా డైరెక్ట్గా క్వశ్చన్. కోల్డ్ ఏంటి? కోల్డ్ అంత లాగ్ చేయకుండా కోల్డ్ నోస్కే ఎందుకు అవుతుంది? ఎందుకు? ఇంకా దేనికన్నా అయితే బాగోదు కాబట్టి. అది కాదా? చెప్పాను నేను, ఎక్కువ బుద్ధి వాడకూడదని. కోల్డ్ నోస్ అవుద్ది ఎందుకంటే అది మనము గాలి నోస్లో నుంచి తీసుకుంటాం కాబట్టి అవుద్ది. చెవులలోంచి కూడా వెళ్తుంది కదా అప్పుడప్పుడు చెవులకి. ఏంటి నువ్వు ముక్కులో అట్లా కాదే, నువ్వు చెవులో నువ్వు పీల్చుకుంటావా? పీల్చుకోము, వెళ్తుంది కానీ గాలి సౌండ్ వినిపిస్తుంది కానీ చెవు పీల్చుకోదు. చెవులకు గాలి పోతుంది, చెవులు మూసుకోండి, కాటర్ పెట్టుకోండి. అంతేగాని ముక్కుతో పీల్చుకుంటున్నట్టు చెవుతో పీల్చుకుంటావు నాకు తెలియదు మా. నువ్వు గొప్పదాన్ని. చెవులతో సరే అనవే. ముక్కు మూసుకో. సరే కాదు, ముక్కు మూసుకో, చెవులతో తప్ప. అందుకే సరే, ఎందుకు అవుతాయి ఇవంతా? లేజీ ఫెలో. అంతే మా, నోస్లో నుంచి ఎయిర్ లోపలికి వెళ్తుంది కాబట్టి కోల్డ్ నోస్కి అవుతుంది. కాదు, ఆన్సర్ చెప్పు. ఎందుకంటే ఇది ఐస్ మధ్యలో ఉంటుంది కాబట్టి. కంట్రోల్. వాళ్ళు కూడా తుప్పుక్కన సౌండ్ వినిపిస్తుంది నాకు తెలియకుండానే. హలో లీజ్ కనిపిస్తుంది, లోపల ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. కరెక్ట్గా చెప్పు. ఐస్ మధ్యలో నోస్ ఉంటుంది కాబట్టి నోస్కి అవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలోస్తో వీళ్ళు బతకలేరబ్బా. వీళ్ళని అండమాన్ పంపించేయాలి. ఓకేనా? రెండవది, ఇంకా ఇలాంటి ఆనిముత్యాలు ఎన్ని ఉన్నాయి తొందరగా, నాకు చాలా హెడేక్. బాగుంది. నేను చెప్తాను, నువ్వు చెప్పు ఫస్ట్. బాగుంది. మిరపకాయ కొరికితే ఏమైతుంది? కారం అవుతుంది కాదా? మాకు ఉప్పు అవుతుంది. స్వీట్ అయిద్దా? మిరపకాయ కొరికితే ఏమవుతుంది? మిరపకాయ కొడితే కారం అయింది లాజికల్లీ. కింద కామెంట్లలో పెట్టండి సరేనా? ఎందుకు? వాళ్ళకి కారం కాదు మరి. వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ తడవడమే ఈ వీడియో తర్వాత. వాళ్ళ టచ్ పని చేయదు పాపం. అందరూ అది కూడా కాదు, తుడిచి ఎక్కువ
ఆన్సర్ చెప్పాలా? ఇది 3వ క్వశ్చన్, ఆవిడ ఓడిపోయింది. ఇది నీయను నాకు రాడ్ లాంటిది ఏదన్నా. ఇప్పుడు ఇక చెప్పే ఏ అట్లా కాదే, వేరేది. ఇది బాగుంటుంది, ఇది ముక్కలు అవుతుంది. నాకు తలకే ఎక్కడ దాకా. ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారు? ఎల్కేజీ స్టూడెంట్. భగవంతుడు లాంటి మనిషి నా కోసం ఒక లిస్ట్ వెళ్ళి ఎవరైతే క్వశ్చన్స్ ఇచ్చారో నువ్వు తీసుకొచ్చి ఎల్కేజీలో యూకేజీలో జాయిన్ అవ్వమని చెప్పు ప్లీజ్. మీరు అందరూ ఈ క్వశ్చన్స్ ఇచ్చిన ఆయనకు ఎవరన్నా తెలుసుకోవడానికి ఇంటర్ డ్రెస్ ఇస్తా. ఓకేనా? ఇక్కడ తుప్పన అందు చూడు మంచి క్వశ్చన్ అడుగుతా. నిజాసలిగా వాళ్ళ గొర్ర గుంజుకెళ్తారు ఆ పర్సన్ని. చెప్పు. పేరులోనే గౌరవం ఉన్న జంతువేది? అబ్బో, నువ్వేంత ఆలోచిస్తున్నట్టే వాళ్ళెంత ఆలోచిస్తారో. శిరీష. ఒక్కటి నిజం, జంతువు అన్నదానికి నిజం. రెస్పెక్ట్ ఉందా లేదా? ఏదైనా తర్వాత రెస్పెక్ట్ ఉందా లేదా? ఏడుంది శిరీష. శిరీషలో రెస్పెక్ట్ నేనే యాడ్ చేసుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 టైమర్. టైం కావాలి. కంగారు చెప్పింది ఇది దుంపదే గది మగడుపు. కరెక్ట్ చెప్తుంది. నీడతాను అడ్డమైన క్వశ్చన్లకి. ఏం నిజమా? నేను అందుకే చెప్పిన 3 4 క్వశ్చన్స్ అడిగితే 4వ క్వశ్చన్ మీరు కూడా ఇట్లా ఇంటెలిజెంట్ అయిపోతారు. అభిదేక్ రెడీ కాసుకో. ఇవ్వాలి. పిల్లలు వెళ్ళని స్కూల్ ఏది? పిల్లలు 1 2 3 4 5 6 7 8 10 టైం చెప్తావా? నేను ఇట్లా కండిషన్స్ అప్లై అని చెప్పేది. అట్లా ఎప్పుడన్నా పని చేసినావా అని అంత ఫాస్ట్. పిల్లలు వెళ్ళని స్కూల్ అన్ని ప్లే స్కూల్. ప్లే స్కూల్ వెళ్తే ప్రీ స్కూల్, హై స్కూల్లో పిల్లలు వెళ్ళరు కదా. చెప్తా. పిల్లలు వెళ్ళని స్కూలు, పెద్దవాళ్ళ స్కూల్. నీ బొందరా నీ బొంద. నేను తడిపేయాలి. అంటే నేను అప్పటి నుంచి తడిపి అలవాటు అయిపోయి. చెప్పాలా? అది కాదా? ఏంటిది? కొంచెం దూరం ఉండి చెప్పే. చెప్పి నేను ఆన్సర్ చెప్పిన. అంతగానో మీద చెప్తున్నావు. ఏం అసలు ఆగుతలేదు వీడియోలో. దేవుడా, ఇంకో క్వశ్చన్. నువ్వు నీ దేవుడు. ఆన్సర్ చెప్పిన. డ్రైవింగ్ స్కూలే ఇది. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా, చాలా వికారంగా పెట్టింది దీని ముఖం. అయిపోలేదు ఆ వీడియో. తలకను నన్ను విడిచిపెట్టు. మంచి కొడతా. మంచి క్వశ్చన్. రీసెంట్గా కిసక్ సాంగ్ సూపర్ హిట్ అయింది కదా, ఆ సాంగ్ వింటే దోమలు చచ్చిపోతున్నాయి ఎందుకు? అట్లా చూస్తాను. నేను దోమను కాదు, నేను చావలేదు చాలా ఎందుకు? అట్లా ఇట్లా గలీజ్గా పిచ్చి అడుగుతున్నావు క్వశ్చన్స్. అసలు నువ్వు ఇదో క్వశ్చన్స్ దీన్ని అడగడం వల్ల నువ్వు 1 2 3 4 5 6 7 8 10. కిసి కన్నా అని సౌండ్ వస్తుంది దానికి పోతున్నాయి దోమలు. కిసి అన్నప్పుడు అని సౌండ్ వస్తుంది కదా. అలా సూపర్ హిట్ ఉంది దాంట్లో. హిట్ కొడితే చచ్చిపోతాయి కదా, అట్లా హిట్ అయింది కాబట్టి. కిసిక్ సాంగ్లో సూపర్ హిట్టెడ్ ఉంది. సాంగ్ హిట్ అయింది కదా. ఉండు, లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ క్వశ్చన్ రెడీ. అట్లా చెప్పాలి అని కాదు. ఏబిసిడి అని 4 పర్సన్స్ ఉన్నారు. ఓకే, ఆన్సర్ లేదు చూసుకోయడా. అయితే ఉన్నాయి. అందులో ఏ టీవీ చూస్తుంది, ఓకే, బి బుక్ చదువుతుంది, డి చెస్ ఆడుతుంది, బి తర్వాత సి, డి వచ్చి చెస్ ఆడుతుంది. మరి సి ఏం చేస్తుంది? పోగా నెక్స్ట్ బ్లాగ్లో కూడా కామెంట్ పెడితేనే ఉండాలి దీనికోసం. సి సినిమా చూస్తుంది, సి క్రికెట్ ఆడుతుంది, సి
సి ఫర్ సీక్రెట్. నా దేవుడు దీనికి ఆన్సర్ పంపలేదు. దేవుడా మర్చిపోయారు, కొడతారు ఆన్సర్. అసలు అంటే ఒక లాజికల్లీ అసలు ఏబిసిడీలు అవన్నీ ఎందుకు వేస్తాయి చిన్నక్క? వాటి ఇష్టం. ఇప్పుడు శిరీష్ ఇక్కడ ఏం చేస్తుంది, సౌజన్ ఇక్కడ ఏం నేను చేస్తుంది మనిషిని. అడిగినరా? నేను మనిషిని, అవి ఏబిసిడీలు. ఆలోచించకుండా సినిమా చూస్తుంది. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ ఏం చెప్పిన, ఏం చేస్తుందని చెప్పిన? ఎవరికి గుర్తుంది? నేను చూసుకుంటున్నా అందుకే. టీవీ చూస్తుందని చెప్పిన. బి చదువుతుందని చెప్పిన. డి చెస్ ఆడుతుందని చెప్పిన. మరి మధ్యలో ఉన్న సి ఏం చేస్తుంది? ఏం చెప్తుంది నాకేం తెలుసు, చెప్పు ఆన్సర్. చేస్తే ఎంతమంది ఆడతారు? ఎంతమంది ఇద్దరు ఆడతారు. మరి సి కూడా ఆడుతుంది కదా, మధ్యలో ఉంది కదా, ఏం చేసినాక అది కూడా చెస్ ఆడుతుంది. ఇదేం కర్మరా దేవుడా. చెస్ ఇద్దరు ఆడాలి కదా శిరీష. బా ఇంటెలిజెన్స్ గల బాబా. ప్లీజ్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకొకటి ప్లీజ్. నాకు వామిటింగ్. 60 నిమిషాలు ఆగకుండా పరిగెత్తితే ఏమవుతుంది? ఇది చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిపో. 60 సెకండ్లు 60 నిమిషాలు ఆగకుండా పరిగెత్తితే ఏమవుతుంది? 60 నిమిషాలు దమ్ము వస్తుంది. దీనికి మోసొస్తుంది, నాకు ఆయాసం వస్తుంది. బుర్ర వాడకు. అవును అంతే. నాలాగా బ్రతుకు కాసేపు. 60 minutes ఎవరు చేయలేరు రన్నింగ్ అట్లా. చెప్పు మరి. చాలా స్ట్రెయిన్, వెయిట్ లాస్ అవుతాం, బక్కగా అవుతాం. అది కాదా? చెప్పు, అందుకు బుర్ర వాడకన్నా నాలాగా ఉండు కాసేపు. అదే నీ దానికి నేను దిగజారలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. కానీ అంతే 60 సెకండ్ ఆగకుండా రన్నింగ్ చేస్తే నీలాగా అవుతా నేను. చెప్పి ఇంకేదో చెప్తావు కదా. గంట అవుతుంది. గంట 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 లాస్ట్ ఇది ఇంకొకటి. నీ అవకాశాలు తప్పే. సో ఇప్పుడు నేను అడిగిన అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ 1 2 3 4 అని కౌంట్ చేసుకొని కింద కామెంట్స్లలో పెట్టండి, తిట్టుకోకుండా, ఫోన్ తడవకుండా. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సరియా. విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.